ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన యూట్యూబర్ ప్రశ్న రావణ్కు కోర్టులో భారీ ఊరట లభించింది. వేర్వేరు స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్టు చేస్తున్న న్యాయస్థానాలు వరుసగా బెయిల్ను మంజూరు చేస్తున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లా యలమంచిలి కోర్టులో రావణ్కి ఊరట లభించింది. పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టును తిరస్కరించిన న్యాయమూర్తి రావణ్కు బెయిల్ మంజూరు చేశారు. ఒకే వ్యవహారంలో రావణ్కి కోర్టులు వరుసగా బెయిల్ ఇవ్వడం ఇది 4వసారి. మొదట పిఠాపురం పోలీసులు రావణ్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం సర్పవరం పోలీసులు రావణ్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ బెయిల్ దొరకగానే మచిలీపట్నంలోని ఇనగుదురుపేట పోలీసులు రావణ్ను అరెస్ట్ చేశారు. అక్కడ కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే బెయిలు పైన బయటకు రాగానే పాయకరావుపేట పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. జనసేన శ్రేణుల భారీ నిరసనలు, ఉద్రిక్తతల నడుమ పోలీసులు యలమంచిలి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ కూడా రావణ్కు బెయిల్ లభించింది. కోర్టు నుంచి బయటకు వచ్చిన రావణ్ మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతూ త్వరలోనే అన్ని విషయాలపైన ప్రెస్ మీట్ పెడతానని స్పష్టం చేశారు. జై భీమ్. ఒక కూలంకుషంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ సపోర్టింగ్ మీ అండ్ జడ్జెస్ కూడా అట్ ది సేమ్ టైం మా శ్రవణ్. అసలు ఆయన లేకపోతే ఈరోజు ఈ కేసు లేదు. దీని గురించి కూడా సపరేట్గా నేను మాట్లాడతాను. ఒక సపరేట్ వీడియో కాదు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. విల్ మీట్ ఇన్ ప్రెస్ మీట్.